న్యూస్ చూస్తున్నారండి. బిగ్ డెవలప్మెంట్ అమెరికా ఇరాన్ యుద్ధంలో. బిగ్ ట్విస్ట్ అండ్ బిగ్ స్టెప్ అండ్ బిగ్ డెవలప్మెంట్. ఇరాన్ కండిషన్స్ కి అమెరికా ఒప్పుకుంది. పాకిస్తాన్లో చర్చలకు ముందు 2 కండిషన్స్ పెట్టింది ఇరాన్. అందులో మొదటిది లెబనాన్లో సీజ్ ఫైర్, రెండోది ఇరాన్ ఆస్తుల రిలీజ్కి సంబంధించి. ఈ రెండింటిని కండిషన్స్కి పెట్టింది ఇరాన్. అయితే ఈ కండిషన్స్కి అమెరికా ఒప్పుకుంది. అర్ధరాత్రి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో ఇరాన్ చర్చలు జరిపింది. ఇరాన్ కండిషన్స్కు ఓకే చెప్పింది అమెరికా. కాసేపట్లో పాక్ ప్రధానితో ఇరాన్ బృందం భేటీ కాబోతుంది. తొలిదశ చర్చలు సాఫీగా జరిగితే అమెరికా ఇరాన్ ఫేస్ టు ఫేస్ మీటింగ్కి వెళ్ళబోతూ ఉన్నాయి. ఇప్పటికీ దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంటోంది. అయితే ఇక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్లో భాగంగా మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం జరిగిన ఆ డెవలప్మెంట్ అది. ఘలీబా వాళ్ళ స్పీకర్ మాట్లాడిన క్రమం, 2 of the measures mutually agreed upon between the parties have yet to be implemented. A ceasefire in Lebanon and the release of Iran's blocked assets prior to the commencement of negotiations అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. 2 measures మ్యూచువల్గా అగ్రీ అయ్యాయి 2 పార్టీస్ మధ్య అంటూ చెప్పుకొస్తున్నాయి. అయితే అవి ఇంప్లిమెంటేషన్కి వెళ్ళాలి. అయితే అగ్రిమెంట్ అయితే జరిగింది, అగ్రీ అంటే ఒప్పందం అయితే కుదిరింది, కానీ అవి అమల్లోకి వెళ్ళడం మాత్రం ఉండిపోయింది అని చెప్పి ఇటు ఇరాన్ చెబుతున్న మాట, ఇరాన్ స్పీకర్ చెప్తున్నమాట. ఈ సీజ్ ఫైర్ ఇన్ లెబనాన్లో సీజ్ ఫైర్ అనేది ఉంది. దాంతోపాటు ఇరాన్కి సంబంధించిన ఆస్తులని బ్లాక్ చేసి ఉంచింది, కాబట్టి వాటిని పూర్తిగా విడుదల చేయాలి ఆ నెగోషియేషన్స్లో భాగంగా అంటూ కూడా ఇరాన్ చెప్పుకొచ్చింది. అయితే దీస్ 2 matters మస్ట్ బి ఫుల్ఫిల్ బిఫోర్ నెగోషియేషన్స్ బిగిన్. అయితే ఈ రెండింటినీ నెగోషియేషన్స్ అంటే శాంతి చర్చలు ప్రారంభమయ్యి ఈ శాంతి చర్చలకు నెగోషియేషన్స్కి వెళ్ళే కన్నా ముందు ఈ రెండింటినీ నెరవేర్చాలి అనేది ఇక్కడ ఇరాన్ పెట్టిన కండిషన్స్. ఈ క్రమంలోనే అమెరికా ఒప్పుకుంది. ఇరాన్ ఫ్రోజన్ అసెట్స్ ఖతార్లో కావచ్చు అండ్ అదర్ ఫారెన్ బ్యాంక్స్లో కావచ్చు, వీటిని రిలీజ్ చేసేందుకు అమెరికా ఒప్పుకుందనేది ఇరానియన్ సోర్సెస్ని కోట్ చేస్తూ అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నమాట. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇంకా అంతర్జాతీయ వార్తా సంస్థలు కోట్ చేస్తూ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇరాన్ డెలిగేషన్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ని కలిసే అవకాశం ఉంది, కలవబోతోంది. ఇన్ఫ్యాక్ట్ కలిసిందే అంటూ కూడా కాస్త చర్చ అయితే మాత్రం జోరందుకుంది. ఈ క్రమంలోనే కొన్ని కీలకమైన డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇరాన్ డెలిగేషన్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ని కలవడం జరిగింది. ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ డెవలప్మెంట్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ని కలవడం జరిగింది అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇప్పుడేం జరిగే అవకాశం ఉంది. ఇరాన్ సంబంధించి ఇరాన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, ఆ డీల్ విత్ యునైటెడ్ స్టేట్స్ అనేది అంటే అమెరికాతో ఒప్పందం అనేది ఒకవేళ పాసిబుల్ అవుతుంది, నెగోషియేషన్స్ ఒప్పుకున్న క్రమంలోనే దట్టు ఏంటి అమెరికా ఫస్ట్ ఏముంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మాత్రం కాస్త కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. ఇరాన్ మాత్రం కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. బట్ మొహమ్మద్ రెజా ఆరిఫ్ ఆయన ఒక పోస్ట్లో ఏమన్నారంటే కనుక, ఇఫ్ వి నెగోషియేట్ అన్ అగ్రిమెంట్ బెనిఫిషియల్ టు బోత్ సైడ్స్ అండ్ ద వరల్డ్ ఈజ్ ప్రాబబుల్. అంటే 2 వైపులా అంగీకారం కుదిరేలా అగ్రిమెంట్ జరగాలి, నెగోషియేషన్స్ జరగాలి. ఇఫ్ యూ నెగోషియేట్ అన్ అగ్రిమెంట్ బెనిఫిషియల్ టు బోత్ సైడ్స్ అండ్ ద వరల్డ్ ఈజ్ ప్రాబబుల్. అంటే ఎప్పుడైతే ఒప్పందం 2 వైపులా కరెక్ట్గా ఉంటుందో, 2 వైపులకు సరిపడినా ఉంటుందో అప్పుడే ముందుకు వెళ్తామంటూ కూడా. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. హౌవెవర్, ఇఫ్ యూ ఫేస్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫస్ట్, there will be no deal. We will inevitably continue our defense even more vigorously అంటూ కూడా ఏముంటుంది ఇక్కడ ఇజ్రాయెల్ ఫస్ట్. ఇక్కడ ఏముంటుంది హౌవెవర్ ఇఫ్ వీ ఫేస్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫస్ట్ అంటే ఇజ్రాయెల్ ఫస్ట్ ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ ఫస్ట్ అనే మాట అవ్వచ్చు. ఇటువంటి అంశాలు తెర మీదకు వచ్చినా, లేకపోతే ఇజ్రాయెల్ ఫస్ట్ అనే రిప్రజెంటేటివ్స్ అనుకున్నా, లేకపోతే ఇజ్రాయెల్ ఫస్ట్ రిప్రజెంటేటివ్స్ అనుకున్నా, ఈ అన్ని కోణాల్లో కూడా అప్పుడు డీల్ ఉండదు. మేము మా డిఫెన్స్ని ఇంకా విగడస్గా ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా ఇరాన్ చెప్పుకొచ్చిన మాట అంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి కూడా జర్మన్ కౌంటర్ పార్ట్ చెప్పడం జరిగింది తెహ్రాన్లో. ఏమంటుంది ఇక్కడ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి జర్మన్ కౌంటర్ పార్ట్ అంటే అక్కడ ఫారెన్ మినిస్టర్ జాన్ వడేపాల్కి ఒక కాల్ కాన్వర్సేషన్లో ఏం చెప్పుకొచ్చారంటే, ఇరాన్ నెగోషియేషన్స్కి ఎంటర్ అవుతుంది అమెరికాతో, కంప్లీట్ డిస్ట్రస్ట్తో, పూర్తిగా అపనమ్మకంతోనే ఎంటర్ అవుతోంది అనేది ఇక్కడ చెప్పుకొచ్చిన మాట. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఇరాన్కి నమ్మకం లేదు, బట్ ఎక్కడో చోట ఏదో ఒక అడుగు ముందు పడాలి కాబట్టి వెళ్ళే ప్రయత్నం అంత మాత్రమే. అండ్ అరాక్చి అన్న స్టేట్మెంట్ని కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను.
మేము గట్టిగా పోటీ చేస్తాం, విత్ ఫుల్ అథారిటీతో మేము రంగంలోకి దిగుతాం. మా ఇంట్రెస్ట్ని సెక్యూర్ చేసుకోవడానికి, మా ఇరాన్ ప్రజల రైట్స్ని దక్కించుకోవడానికి, వాటిని కాపాడుకోవడానికి, వాటిని సంరక్షించుకోవడానికి అండ్ వాటి పట్ల ధైర్యం చూపడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఏమంటున్నారు ఆయన? సైటింగ్ రిపీటెడ్ బ్రీచెస్ ఆఫ్ ప్రామిస్ అండ్ బెట్రేయల్ ఆఫ్ డిప్లొమసీ బై ద యుఎస్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే ఈ ద్వైపాక్షిక అంశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో నమ్మక ద్రోహాలు జరిగాయని అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి. దాంతోపాటు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ యుఎస్ ఇరాన్ ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఎంత కీలకమైన డెవలప్మెంట్ జరిగేది చూడండి. ఇదంతా కూడా దాదాపు మధ్యాహ్నం 12 తర్వాత జరిగిన కీలకమైన పరిణామాలు. ఎంగేజ్ కన్స్ట్రక్టివ్లీ అంటోంది పాకిస్తాన్. అసలు పాకిస్తాన్ ఏం పాత్ర పోషిస్తోంది? పాకిస్తాన్ అసలు ఆ మధ్యవర్తి పాత్ర ఏముంది? కేవలం మెసెంజర్ పాత్ర మాత్రమే కదా కనిపిస్తోంది. ఎవ్వరూ లేని సందర్భంలో ఇరాన్ కూడా నమ్మటం లేదు. ఇరాన్ ఎక్కడ నమ్ముతోంది? నమ్ముతున్న దాఖలా కనిపించట్లేదు, నమ్మట్లేదు. కాబట్టి ఈరోజు మీరు చూడొచ్చు, వాళ్ళ ఫ్లైట్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 130 మంది నుంచి 160 మంది అంటూ ఉన్నారు కదా చిన్నారులు. వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ బ్యాగులు ఉంటాయి కదా, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ బ్యాగులు అక్కడ వాళ్ళ అంటే ఆ ప్లేన్లో మీరు చూస్తే కనుక ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అమెరికా దాడుల్లో దాదాపుగా 130 మంది చిన్నారులు చనిపోయారు. ఆ చిన్నారుల ఫోటోని, ఈ ఫ్లైట్ ఉంటుంది కదా వీళ్ళు వెళ్ళేది డిస్కషన్స్కి, దాంట్లో ఆ చైర్స్లో, ఆ సీట్స్లో వాళ్ళ ఫోటో, వాళ్ళు ధరించిన బ్యాగ్, మొత్తం రక్తసిక్తమైపోయి ఉన్న ఆ బ్యాగ్, దాంతోపాటు ఒక ఫ్లవర్ని వాళ్ళకి నివాళులర్పిస్తూ ఒక రోజా పూను ఒక ఫ్లవర్ను అక్కడ పెట్టి ఆ ఫ్లైట్ని పంపించారు. మినాబ్ అంటూ కూడా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఎమోషనల్గా ఈ డిప్లొమసీ ఎమోషనల్గా మారిపోయింది. దీనికి సమాధానం చెప్పాలని అర్థం వచ్చేలాగా, దాంతోపాటు ఇదిగో నువ్వు చేసిన తప్పు అని చెప్పి చూపించేలాగా ఇరాన్ ఇక్కడ దీన్ని ఎమోషనల్గా చూపించే ప్రయత్నం చేసింది. ఎస్, మేము డిప్లొమసీకి సిద్ధం, విత్ కంప్లీటెడ్ డిస్ట్రస్ట్. మేము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం, మేము దౌత్యపరంగా డిస్కషన్కు సిద్ధం, కానీ పూర్తిగా అమెరికాపై అపనమ్మకంతో అంటూ కూడా చెప్పుకొస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కండిషన్స్కి అమెరికా ఒప్పుకుంది, కానీ ఇరాన్ ఏమంటోంది? ఒప్పుకోవడం కాదు, అమలు చేయంటోంది. లెబనాన్లో హెజ్బుల్లా. కానీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కూడా జరిగింది. ఏంటంటే ఇప్పుడే నేను అప్డేట్స్ చూస్తున్న క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే కనుక, ఇజ్రాయెల్ సీజ్ఫైర్కి, హెజ్బుల్లా మీద సీజ్ఫైర్కి రిజెక్ట్ చేసింది. లెబనాన్ టాక్స్కి సంబంధించి మాట్లాడుకుంటోంది. ఇజ్రాయెల్ ఏమంటోంది? ఇట్ విల్ నాట్ డిస్కస్ ఆ సీజ్ఫైర్ విత్ హెజ్బుల్లా అంటోంది. అంటే హెజ్బుల్లాతో సీజ్ఫైర్ కాల్పుల విరమణ అనేది డిస్కషన్ లేదు. వెన్ ఇట్ మీట్స్ లెబనీస్ డిప్లొమాట్స్ ఫర్ టాక్ ఇన్ వాషింగ్టన్ ఇన్ నెక్స్ట్ వీక్ అంటూ కూడా వచ్చే వారం వాషింగ్టన్లో జరగాలి. ఎవరికి? లెబనీస్ డిప్లొమాట్స్కి అండ్ ఇజ్రాయెల్ డిప్లొమాట్స్కి మధ్య, లేకపోతే ఇజ్రాయెల్ రిప్రజెంటేటివ్స్కి మధ్య. కానీ మేము సిద్ధంగా లేము. ఇజ్రాయెల్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాల్పుల విరమణకు సంబంధించి. అయితే ఇజ్రాయెల్ అండ్ లెబనీస్ అంబాసిడర్స్ ఉంటారు కదా, లేట్ నైట్ డిస్కషన్స్ పెట్టుకున్నారు శుక్రవారం రాత్రి ఈ అగ్రిమెంట్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమం. బట్ ఇజ్రాయెల్ మాత్రం తెగేసి చెప్తోంది మేము సిద్ధంగా లేవని చెప్పి. కాబట్టి ఈ యుద్ధం ఎక్కడికి వెళుతుందనేది ఎక్కడ క్లారిటీ లేదు. ఇరాన్ ఏమో అపనమ్మకంతో ఉంది, అమెరికాకేమో ఇది కావాల్సిన సందర్భం, ఇది చాలా అత్యవసరం యుద్ధం ఆగడం అనేది. ఇజ్రాయెల్ చూస్తే ఇరాన్ పెట్టిన కండిషన్స్లో ఒకటి లెబనాన్. దాన్ని అమెరికా ఒప్పుకుంటుందా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇజ్రాయెల్ ఒప్పుకోవటం లేదు అక్కడ. కాబట్టి సిచ్యువేషన్ చూస్తే ఈ 2 కండిషన్స్కి ఎవరు ఎక్కడ ఏ విధంగా తగ్గేటట్టు కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ 2 కండిషన్స్కి అమెరికా ఒప్పుకున్నప్పటికీ కూడా ఇరాన్ అంటుంది ఏంటి? మేము నెగోషియేషన్స్కి వచ్చినా పూర్తిగా కంప్లీట్ డిస్ట్రస్ట్తోనే వస్తున్నాం, పూర్తిగా అపనమ్మకంతోనే వస్తాం. బట్ ఆ వచ్చే సందర్భంలో కూడా మేము రావాలనుకుంటే మీరు ఒప్పుకోవడం కాదు కండిషన్స్ని, వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ఆ లైన్ని మీరు చూడొచ్చు. ఐ థింక్ ద థర్డ్ లైన్ మీరు చూడండి, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆపే ప్రయత్నించండి. అది మీరు చూస్తే 2 ఆఫ్ ద మెషర్స్ మ్యూచువల్లీ అగ్రీడ్ అపాన్ బిట్వీన్ ద పార్టీస్ హ్యావ్ ఎట్ టు బి ఇంప్లిమెంటెడ్. ఇంకా ఇంప్లిమెంట్ జరగాల్సి ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. అంటే ఇక్కడ ఒప్పుకోవడం కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేయండి. మీరు వాటిని ఇంప్లిమెంట్ అంటే దాన్ని ఆచరణలో పెట్టండి అని అర్థం వచ్చేలాగా. Implemented a ceasefire in Lebanon and the release of Iran's blocked assets prior to the commencement of negotiations. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్లో ఇంకొక మాట వినిపిస్తోంది, అమెరికా అయితే ఒప్పుకోవడం జరిగిందని చెప్పి.
ఖతార్లో ఉన్న వాళ్ళ ఫ్రోజన్ అసెట్స్ని, అలాగే విదేశీ బ్యాంకుల్లో ఉన్న వాళ్ళ ఫ్రోజన్ అసెట్స్ని రిలీజ్ చేసేందుకు అమెరికా ఒప్పుకుందంటూ ఇరానియన్ సోర్స్ చెప్పిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నమాట. అండ్ ఇక్కడ ఇరాన్ డెలిగేషన్ పార్లమెంట్ స్పీకర్ బగేర్ గలిబాఫ్, దాంతోపాటు ఏకంగా 71 మంది టాప్ డిప్లొమాట్స్ అబ్బాస్ అరాక్చి పాకిస్తాన్ క్యాపిటల్లోకి దిగారంటూ ఒక మాట వినిపిస్తోంది. బట్ యుఎస్ మిడిల్ ఈస్ట్కి సంబంధించిన బాయ్ స్టీవ్ విట్కాఫ్, అలాగే ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ వాళ్ళు కూడా నేను ఎప్పటికీ చేరుకున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అండ్ దాదాపుగా మిలిటరీ యాక్టివిటీ కూడా చాలా సెక్యూర్డ్గా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటూ కూడా మాట్లాడుకున్న క్రమం. అయితే ఇజ్రాయెల్ స్ట్రైక్స్ లెబనాన్లో ఇప్పుడు కీ ఫ్లాష్ పాయింట్గా మారిపోయింది. ఇక్కడ దాదాపుగా 300 మందికి పైగా మరణించడం జరిగింది ఈ యుద్ధంలో. లెబనాన్ విషయం గురించి మాట్లాడుకుంటే కన్ఫైన్ టు దాట్. ఇప్పుడిదే ట్రూస్ ఒక విధంగా చెప్పాలంటే ఆ క్వశ్చన్ని రైజ్ చేయడం జరుగుతోంది, వెదర్ ద ట్రూస్ అప్లైస్ టు హెజ్బుల్లా అని చెప్పి. ఎట్ ద సేమ్ టైం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ నెతన్యాహు ఈజ్ గోయింగ్ టు స్కేల్ బ్యాక్ స్ట్రైక్స్ అంటూ కూడా, అంటే బహుశా వెనక్కి వచ్చే అవకాశం ఉందనుకోవాలి. బట్ ఈజ్ ఇట్ సో? యాజ్ ఆఫ్ నౌ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ హియర్. కాబట్టి ఏం జరగచ్చు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఏ క్షణాన ఏ డెవలప్మెంట్ అని చోటు చేసుకునే అవకాశం ఉంది అనుకోవడంలో అతిశక్తి లేదు. మీరేమనుకుంటున్నారు? ఇటు అమెరికా పెట్టిన కండిషన్స్ కేవలం నామమాత్రంగా ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇంప్లిమెంటేషన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? అంటే ఆచరణలోకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఎర వేసి గాలంలోకి దించే అవకాశమా? ఆ తర్వాత చేపల చిక్కుకోబోతోందా ఇరాన్? ఏం జరగబోతోంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU